సో దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది కదా, సో అక్కడ జరిగిన ఈ MOU లో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎస్ ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్స్ మనం చూడొచ్చు అంటారు? ఓకే. ఇప్పుడు దావోస్లో ఎప్పుడైతే WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగిన తర్వాత ఒక్కొక్క స్టేట్ అంటే ఎవరైతే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కొద్దిమంది అటెండ్ కావటం, ఒక్కొక్కళ్ళు MOUలు కుదుర్చుకోవటం కంపెనీలతోటి. ఓకే ఎప్పుడైతే దావోస్లో ఈ జరిగినాయో 61 MOUలు కుదుర్చుకున్నట్లుగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గారు చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రానికి ఏదైతే మహారాష్ట్రకు ఈయన ఏదైతే 61 MOUలు కుదుర్చుకుందో అవన్నీ కూడా 15.70 లక్షల కోట్లు పెట్టుబడుల కోసం వాళ్ళు, అంటే 15.70 లక్షల కోట్లు మహారాష్ట్రకు వస్తున్నాయి అని ఆయన చెప్పడం జరిగింది. అయితే దీంతో ఏం జరుగుద్ది, ఈ 15.70 లక్షల కోట్లు మహారాష్ట్రకు వస్తే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అనేది, 61 కంపెనీలతోటి MOUలు కుదుర్చుకున్నాం అనేది ఒకటి. తర్వాత ఏదైతే ఈ సుమారుగా అంటే ఇన్ని జరిగిన తర్వాత దీంతో మహారాష్ట్రకి మౌలిక సదుపాయాలు, హరిత ఇంధనం, ఎలక్ట్రానిక్స్, IT, ఉక్కు డిఫెన్స్ మళ్ళీ రక్షణ, టెక్స్టైలు, సౌర, బయోటెక్నాలజీ, ఫార్మా ఈ రంగాల్లోకి మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఈ రంగాల్లో